సార్ నమస్తే. నమస్తే అండి. మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా తెలుగు రాష్ట్రాల పౌరుడిగా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాలు, జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్న తీరుని విశ్లేషించమని మా ప్రేక్షకులకు తెలియజేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తెలుగుదేశం పార్టీ పుట్టికే ఒక సంచలనం. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిన సమయానికి మేము చిన్నపిల్లలు, మా అంటే పెద్దలు అందరూ మీలాంటి అందరికీ తెలుసు. అక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత అని విభజించే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం ఒక పరిగణనలో తీసుకున్నా, అలాగే విశ్లేషణ చేసినా చేయవలసినటువంటి సందర్భం. సరే, ముందుగా 43వ వసంతం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి అందరికీ కూడా వ్యక్తిగతంగా నేను, అదేవిధంగా మా జనసేన పార్టీ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి నినాదంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీ పెట్టినప్పుడు అనేకమైనటువంటి తర్జన భర్జనలు, అంటే అప్పటికే ఆయనకి 60 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. 82 మార్చి 29 పార్టీ పెట్టేటప్పటికి 60 వసంతాలు ఆయనకి. అప్రధాతంగా అతని సినిమా జీవితం నడుస్తుంది. సాంఘికంగాను, పౌరాణికంగాను అతన్ని ఒక దేవుడు అంటే ఇలాగే ఉంటాడు. శ్రీకృష్ణుడు చూస్తే ఆయనే, రాముడు చూస్తే ఆయనే. నాకు తెలుసండి, నేను చిన్నపిల్లలో ఆయన అప్పట్లో ఊరూరా చైతన్య రథం మీద వస్తున్నప్పుడు హారతలు ఇవ్వడం, దండాలు పెట్టుకుంటూ చూస్తుంటే అంటే నిజంగా ఒక దేవుడు వచ్చినట్టుగా ఫీల్ అయ్యేవారు. అటువంటి వ్యక్తి సమాజం నాకు ఎంత ఇచ్చింది కాబట్టి సమాజానికి నేను ఏం తిరిగి ఇవ్వాలి అనేటువంటి భావన ఒకటి. అదే సందర్భంలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి రాజకీయాలు, లేకపోతే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ విధానాలు, వాటినన్నిటి మీద ఇసుకుపోయి ఉన్నారు తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, మనకి సరైనటువంటి నాయకుడు రావాలి అనుకునే టైంలో, మంచి సరైన టైంలో ఆయన రాజకీయాల్లోకి రావడం, పార్టీ పెట్టడం జరిగింది. దానికి కూడా కొన్ని సందర్భాల్లో నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా మీలాంటి వారు రాజకీయాల్లో రావాలని చెప్పడం. నార్ల వెంకటేశ్వరరావు ప్రసిద్ధ జర్నలిస్ట్, అయిన అద్భుతమైన జర్నలిస్టు. అప్పట్లో ఎలా ఉండేదంటే సీఎం అంటే చెప్పులు మోసేవాడు అనేవారు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పులు మోసేవాడు ఇక్కడ సీఎం అన్నట్టుగా. ఎప్పుడైతే తారక రామారావు గారు రాజకీయాల్లో రావాలని అనుకుంటున్నారో అప్పటికే బురద జల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని ఒకే సంవత్సరంలో 5గురిని మార్చింది. అప్పట్లో ఆంజనేయ గారిని, భావన వెంకటరావు గారిని, కోట విజయభాస్కర్ అందరినీ మార్చుకుంటూ పోయింది. అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఆడేటువంటి కీలు బొమ్మల్లా తయారైపోయారు. ఇక్కడ వీళ్ళకంటూ ఒక దాని ఏమంటారో ఒక విధానం అంటూ లేకుండా పోయింది. గౌరవం, ఆత్మగౌరవం ఏమి లేకుండా పోయింది. అప్పట్లో సరిగ్గా టీ.ఎన్.జే గారిని, రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఏదో విమానాశ్రయంలో కొంచెం అవమానించారనేటువంటి ఘటనలు కావచ్చు, తెలుగువారి ఆత్మగౌరవానికి ఒక నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది అనేటువంటి విధానంలో ఆ రోజున ఆయన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికల్లో నాకు తెలిసి 202 స్థానాల్లో ఉమ్మడి రాష్ట్రంలో గెలిచింది. 202లో 186 స్థానాల్లో యూత్ అందరూ కొత్త వాళ్ళు. అప్పట్లో బీసీలకి పెద్దపేట వేశారు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, వాళ్ళందరూ సీనియర్ రాజకీయ నాయకులు అయిపోయారు. కానీ అప్పుడు అందరూ యూత్ వాళ్ళు. ఆనాడు నియోజకవర్గాలు అసలు పేర్లు కూడా ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎమ్మెల్యేలుగా చేయడం, ఎంపీలుగా చేయడం, ఒక గౌరవాన్ని ఇవ్వడం. అంటే నాకు ఈ విషయాలన్నీ కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసిన కొంతమంది, నేను జయప్రకాష్ నారాయణ గారితో ప్రయాణం చేశాను. ఆయన చెప్తా ఉంటారు, ఆయన చేశారు కదండి ఆయన దగ్గర, ఆ గవర్నమెంట్లో చేశారు కాబట్టి ఆయన చెప్తా ఉంటారు. ఆయన తెల్లవారుజాము 4 గంటలు లేచి ఆయన దినచర్య కార్యక్రమాలు మొదలుపెట్టిన కానించి ప్రజలకు మనం ఏం చేయాలి మొట్టమొదటిగా ఆలోచన ప్రజలకు మనం ఏం చేయాలి, ఈ నాయకుల గురించి, రాజకీయాల గురించి, వీటి గురించి ఆలోచన తర్వాత అనేటువంటి ఆలోచన విధానంతో ఆయన ఉండేవారట. హరిరామ్ జోగయ్య గారు కూడా అప్పట్లో హోమ్ మినిస్టర్ చేశారు కూడా. ఆయన మొదటి మహానాడు నిర్వహించినప్పుడు ప్రముఖ పాత్ర. ఆయన కూడా చెప్పేవాడు. ఆయన రాజకీయవేత్తగా కాకుండా ఒక మానవత్వవాదిగా, ఒక మానవతావాదిగా తారక రామారావు గారు ఆయనతోటి ప్రయాణం చేసినప్పుడు మాకు ఉన్నటువంటి అనుభవాలు చాలా డిఫరెంట్ అండి శ్రీనివాస్ గారు అని చెప్పుకుంటూ వచ్చేవారండి. అంటే ప్రజలకు ఏదో చేయాలనే తపంతోటి ఆ రోజు ఆయన తీసుకొచ్చినాయే కదండి ఈ సంక్షేమ పథకాలు. కిలో 2 రూపాయల బియ్యం అని కావచ్చు, మహిళలకు ఆస్తిలో వాటా కావచ్చు, హక్కు కావచ్చు, లేకపోతేనేమో తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు. అప్పట్లో ఫ్యూడల్ వ్యవస్థలా ఉండేది. అటువంటి పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు, లేకపోతే మండల వ్యవస్థను తీసుకురావడం కావచ్చు. చెప్పుకుంటా పోతే కిలో 2 రూపాయల బియ్యం అన్నది తీసుకొచ్చి రావడం కావచ్చు. అంటే పేదవాడు ఎవడో కూడా ఆకలితో అలమటించకూడదు అనేటువంటిదే కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ తోటి ఏ విధంగా సంపద సృష్టించే సంపదను తిరిగి ప్రజలకు ఏ విధంగా పంచిపెట్టాలి, అదేవిధంగా తెలుగువారు కేంద్రంలో కూడా తలెత్తుకునేటువంటి ప్రయాణం విధంగా చేయాలి. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పెట్టి వీపీ సింగ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కీలక భాగస్వామి అయినా కదా, ఎన్టీ రామారావు గారే కదా. ఆయన తలుచుకుంటే ప్రధానమంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే
కేవలం ఇక్కడనే పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్ళి చేతులు కట్టుకుని ఎలా నుంచునేవారో, అక్కడ కీలుబొమ్మలు తయారయ్యారో అటువంటి వ్యవస్థ నుంచి తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయాణం నిజంగా ఈ తరానికి ఒక మార్గదర్శనం అండి. అంటే ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఒడిదుడుకులు కావచ్చు, ఎత్తుపల్లాలు కావచ్చు, ఏదైనా ఎన్ని ఎత్తుపల్లాలో ఒడిదుడుకులని, సంక్షోభాలని ఎన్నో రకాలుగా అన్నీ తట్టుకొని నిలబడి ఈ రోజున దాదాపు 1 కోటి సభ్యత్వం అనుకుంటాడు మన లోకేష్ గారు ప్రకటించారు. 1 కోటి పైనే సభ్యత్వం అనుకుంటాడు. 43 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు అలాగే ప్రజలకు అండగా చేస్తున్నటువంటి ప్రయాణం నిజంగా అభినందనీయం. ఎందుకంటే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి, విధానాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఆ విధంగా రాజకీయ ప్రయాణం చేసుకుంటూ వెళ్తే రాజకీయమే, ప్రజల బాగోగులే అనేటువంటి ఒక ప్రయాణం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నిజంగా ఈ రోజున మాతో పాటు కూటమి ప్రభుత్వంలో కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఆనందాయకం. నేనేమంటున్నానంటే అండి, అటువంటి ప్రయాణం చేసినప్పుడు ఒక మాట అండి, నేను ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు మాట నాకు చాలా ఇష్టం. నేను రాసుకున్నా, అప్పట్లో నేను రాసుకుని ఆయన పెట్టినటువంటి అప్పట్లో ఈ టేప్ గడ్డలే కదండి, రికార్డులో వచ్చి క్యాసెట్లు పెట్టుకుని వినేవాళ్ళమే కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్ముక్త బాంఛన్ స్థాయి నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థలు ఎలా ఆ గ్రామాల్లో ఆ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల దుర్మార్గం వ్యవహరించారో ఆయన చెవికి చేరిన సందర్భంగా అన్న డైలాగ్ ఒకటి గుర్తు చేసుకోవాలి మనం. నక్సలైట్లు దేశభక్తులే అన్న తొలి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరో ఆ మాట ధైర్యం చేయలే. ఎందుకు అన్నారంటే ఆయన ఆ రోజు ఇదే ఇందాక అన్నట్టు కాల్ముక్త బాంఛన్ లాంటి వ్యవస్థలో పటేల్ పట్వారీలు ఎలా దుర్మార్గంగా వ్యవహరించారో అవన్నీ చూసి నక్సలైట్ల మూలంగానే ఇవి అప్పటికి కొంచెం కొంచెం కట్టడి జరుగుతాయి. ఆ సందర్భంగా అన్నారు ఆయన నక్సలైట్లు దేశభక్తులు అనే ఏకైక ముఖ్యమంత్రి ఆయన. అవునండి, ఎందుకంటే ఆ రోజున తెలంగాణలో గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో చాలా దుర్భర పరిస్థితులు ఉండేవండి, దారుణంగా ఉండేవి సార్. కొన్ని పెద్ద సామాజిక వర్గాలు, కొంతమంది ఆ ధనిక సామాజిక వర్గాలు అణగారి వర్గాలని ఎంత దారుణంగా చూపించారు. కొన్ని సినిమాల్లో కూడా వచ్చినాయి, నీ కాల్ముక్త బాంఛన్ ద్వారా అంటాం, రాజకీయాన్ని గడిలో బందీ చేయడానికి కూడా ఒప్పుకోవాలి ఆయన. అటువంటి వ్యవస్థల్లో ఆ అణగారిన వ్యవస్థలోంచి అక్కడ నక్సలిజం కూడా ఎక్కువగా పుట్టడానికి కారణం. దాన్ని తుపాకీ రాజ్యం కాకుండా బుల్లెట్తో కాకుండా బ్యాలెట్తో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని పోరాటంగా ఇటువంటి వాళ్ళు చేశారు. అయినా కూడా నక్సలైట్లు వాళ్ళ విధానం, వాళ్ళ సిద్ధాంతాలు వేరే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ప్రాణాలు తెగించి వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా దేశభక్తులే. వాళ్ళు ఎంచుకున్న మార్గం మంచిదా కాదా అంటే తర్వాత సంగతి, కానీ వాళ్ళ గురించి వాళ్ళు కూడా చేసేది పోరాటం మార్పు గురించే అనేటువంటి విధానంతో ఆలోచించి, అంటే ఆయనకి జేపీ గారు చెప్పేవారండి, ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు జేపీ గారు లాంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఏం చేద్దాం అని వచ్చినప్పుడు దీనికి ఇళ్లలో చేస్తే బాగుంటుంది అనుకుంటే నిర్మోహమాటంగా తనకి రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్ళు వస్తాయో లేకపోతే ఎటువంటి నష్టం జరుగుతుందో అని కూడా ఆలోచించలేదు. ఏం పట్టించుకున్నారు కదా, ప్రజలకు లాభమా చేసేయండి అని ఆర్డర్ ఇచ్చేవారట. చాలా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారండి, ఇది చేయడం వలన మనకి కొన్ని వర్గాలు దూరం అవుతాయేమో, ఓటు బ్యాంక్ దూరం అవుద్దేమో అటువంటి పరిస్థితులు అప్పట్లో అది ఒకటి లేదు. అంటే కేవలం ప్రజలకు ఏదో చేయాలని తపంతో వచ్చినటువంటి రాజకీయవేత్తగా ఆలోచన ఆ విధంగా ఉంటుంది ఆయనకి. ఆయన చెప్పినటువంటి డైలాగ్ అండి అప్పట్లోనే, హరిజన గిరిజన దళిత వర్గాల గోడాల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూసి భరించలేక వెనుకబడిన తరగతులు ఇంకా అట్టడుగు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడపడుచులు అన్యాయం అవుతుంటే ఓర్మి పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారమే దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై కకా వికలమై ఓర్మి పట్టలేక మీకోసం వచ్చాను. ఆ డైలాగ్ అద్భుతమైన డైలాగ్ అండి. అసలు ఆయన చెప్తుంటే అందులోనే ఆయన కంఠం ఎలా ఉంటుందంటే కొంచెం కంఠం కదా. ఆ డైలాగ్ ఆయన చెప్తుంటే మనల్ని అందరూ అప్పట్లో క్యాసెట్లు పెట్టుకుని ఊరిలో అయినవారు. అప్పట్లో క్యాసెట్లే కదా, ఆ టేబుల్ గార్డులో పెట్టుకుంటుంటే ప్రజల్లో ఎలా వచ్చేవారండి. అసలు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ అనుకుంటారు ఇప్పుడు ఏసీ కారుల్లో ప్రయాణం చేసి సభలోకి వెళ్తుంటేనే ఎంతో కష్టపడిపోయినట్టుగా ఉంటుంది. ఆ రోజు ఆయన చైతన్య రథం, దానికి ఏసీ ఉండేది కాదు, ఏముండేది కాదు, లోపల ఒక రేకుది సంబంధించి ఒక పడుకుంటానికి ఆయన ఒక ఫ్యాను, మండు టెండర్లో ఆయన ప్రయాణం చేస్తా ఎక్కడికెక్కడ ఆగుతా అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటా స్నానం చేసుకుంటా. అప్పట్లో ఆ విధమైనటువంటి రాజకీయం విధానం కూడా ఒక సంచలనం. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు పుట్టిన తర్వాత, అంతకుముందు రాజకీయం తెలిసేది కాదండి అసలు. ప్రజలకు రాజకీయం అంటే ఏంటో తెలిసి తమ అవసరాలు ఏంటో ఏ విధంగా సాధించుకోవాలని సామాన్యుడు కూడా అర్థమయ్యేలా చేసింది తెలుగుదేశం పార్టీ. ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవాలు ఇవన్నీ. అంటే ఈ రోజున అటువంటి అప్రతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించడం, చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాలను, అన్నగారి ఆశయాలను సాధించుకుంటా అన్ని కష్టాల్లో కూడా
చాలా తెలివిగా వ్యవహరిస్తాడు ఆయన. చంద్రబాబు గారు అంటే ఆయన తీసుకునే నిర్ణయం కొంతమందికి ఏదో రకంగా కనపడద్దు, కానీ పార్టీని నిలబెట్టుకోవడానికి చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన ఏది చేసినా అంతే. పార్టీని నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ఒక మంచి దృక్పథంతో ఆయన పార్టీ పెట్టారు. ఆ పార్టీలోకి ఎటువంటి దుష్టశక్తులు వచ్చినా ఏం వచ్చినా పార్టీని విధ్వంసం చేయాలని చూసినా ముందు పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేసుకున్న నిర్ణయాలే. అంతకు మించి రకరకాలుగా ఆయన మీద ఎన్నో రకాల మాటలు మాడినా ఆయన కూడా ఎక్కడా తలవంచలా. ఎన్ని రకాల మాటలు పడ్డారో, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాల ఒడిదుడుకులు చూశారో ఇంటా బయట కూడా అన్నీ చూసుకుంటూ వచ్చి ఈ రోజున 43 సంవత్సరాలు నిర్విఘ్నంగా పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. భారతదేశంలోనే ఒక అద్భుతమైన పార్టీగా ఒకప్పుడైతే పార్లమెంట్లో ప్రతిపక్ష స్థానంలో ఉండేది. అంటే రాజకీయం అంటే రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఉన్నటువంటి యువత డబ్బు లేకో లేకపోతే అవకాశాలు లేక ఎన్నికపడిన అందరికీ కూడా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున చాలామంది బీసీ నాయకులు, ఎంతోమంది రాజకీయ నాయకులకి ఎదిగారు, పెద్ద పెద్ద స్థానాల్లో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంటే మాకు బాలయ్య గారు, మాకు తూర్పు పక్కనే కాబట్టి మాకు తెలుసు. బాలయ్య గారు ఆయన తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారంటే తెలుగుదేశం పార్టీకి అంతే. నేంటుంది ఇన్ని రకాలుగా అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని రాష్ట్రపతి చేయడానికి కూడా కారణాలు అంటే వీటన్నిటి అయినా కాకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ అసలైనటువంటి సిద్ధాంతం ఏంటి సిద్ధాంతాన్ని నలుపుకుంటూ వెళ్ళారు. సరే మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, అన్ని రకాలుగా వచ్చినా కూడా ఈ రోజున 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2014లో ఆయన అధికారంలోకి వచ్చి ఎక్కడ వెనుతిరిగి చూడలేదండి. ప్రజల కోసమే ఉన్నారే, ఇన్ని రకాలుగా కష్టపడ్డారు. నిన్న కూడా ఎవరో మాట్లాడుతూ పోలవరం గురించి సగం తెలిసి తెలియని మాటలో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగిన ట్రాన్స్టోయ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగడుతున్నారు. మళ్ళీ ఆయన పెద్ద రాజకీయ నాయకుడు, పెద్ద రాజకీయవేత్త. అంటే పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ఈ రోజున ఆయన తపన, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఆయన పడే తపన చూస్తుంటే నిన్న పోలవరం వెళ్ళారండి. నేను వీడియోస్ చూస్తున్నాను, కొంతమంది అధికారులు కూడా పక్కన ఉన్నారు. ఆ ఎండకి తట్టుకోలేక పుస్తకాలు క్యాప్లు అడ్డెట్టుకుని పడుతున్నాను. ఈయన మామూలుగా కుర్రల్లా తిరుగుతున్నాడు. ఈయన మొన్న కృష్ణానది వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన ఎలా తిరిగాడండి ఆయన అంటే హుదూద్ తుఫాన్ కావచ్చు, ఐక తుఫాన్లు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఈ క్యాలమిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ప్రజల పక్కన ఉంటారు వీళ్ళు. ఏంటంటే అటువంటి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. 2019-24 మధ్యన క్యాడర్ కానీ నాయకత్వం కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అయినా కూడా చంద్రయ్య ఉదాహరణ అండి, ఎవరో అక్కర్లేదు, పొరపాటును కూడా నేను జగన్కి జయ కొట్టనన్నందుకు పీక్ కోసేశారు. అటువంటి కార్యకర్తలు అందరూ కార్యకర్తల పార్టీ, నేను అంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు అలా అండగా దశాబ్దాలుగా వారు వేరే పార్టీలకు మారిపోయి నాయకులు మారారు, కార్యకర్తలు ఎక్కడ మారలా. ఆ విధంగా నిలబడుకుంటా ఈ రోజున పార్టీని స్థాయి తీసుకొచ్చారు. నిజంగా అభినందనీయం. మీరేమంటున్నారంటే ఇప్పుడు కూటమి కలిసింది, 3 పార్టీలుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం కూడా అప్రతిహతంగా ముందుకు సాగాలి. రాష్ట్రం దూసుకుంటే ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి బాటలో వెళ్ళాలి, తెలుగు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మళ్ళీ భారతదేశంలోనే తెలుగు ప్రజలు అంటే తెలుగు నాయకులు అంటే ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండాలి. ప్రపంచంలో ఈ రోజున ఎన్నో మొక్కలు, కొన్ని మొక్కలు చెడు మొక్కలు పక్కకు పోయినాయి, కానీ ఎన్నో మొక్కలు చంద్రబాబు నాయుడు గారినటువంటి మొక్కలే కదండి ప్రపంచంలో ఐటీ రంగంలో దిగ్గజాలుగా ఉండటం. అందరూ తెలుగు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి స్ఫూర్తి. అదే సందర్భంలో ఒక పక్కన తాతగారు ఆశయాలు, తండ్రి చూపించిన మార్గం కొనసాగిస్తా లోకేష్ గారు. చక్కగా ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి, అద్భుతమైనటువంటి గోల్డ్ స్పూన్తో పట్టవలసిన వ్యక్తి ఈ రోజున నడి రోడ్డు మీద యువగళం పేరుతో ఆయన ఎలా తిరిగాడో, ఇన్ని మాటలు పడ్డాడో అన్నీ నిలదొక్కుని ఈ రోజున ఆయన ఒక మంత్రిగా తన బాధ్యతలు చక్కగా తీసుకుంటుంది. అదేవిధంగా విద్యాశాఖలో మార్పుల గురించి ఆయన పడుతున్న శ్రమ, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాల్సిన శ్రమ నేను అంటుంది ఇవన్నీ కూడా పైనుంచి వస్తాయండి. మన సంస్కారం కానీ, బుద్ధులు కానీ, అలవాట్లు కానీ, మాటలు కానీ మన పెద్దవాళ్ళ నుంచే మనకు వస్తాయి. మధ్యలో రమ్మంటే రావు, అవన్నీ పుట్టుకతో రావాలి. ఆ విధంగా వచ్చింది కాబట్టి ఆ కష్ట నష్టాలు ఓర్చుకుంటే వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతున్నారు, ఎక్కడ నెగ్గాలి అక్కడ నెగ్గుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని మరోసారి రామబ్రహ్మం గారు మా తరపున, మా పార్టీ తరపున, నా వ్యక్తిగతంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రయాణం చక్కగా సాగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లోని ముందుండాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కూడా కలగాలి. అదేవిధంగా లోకేష్ గారికి ఇంకా మంచి ఉన్నత స్థానాలకు ఇంకా ఎదగాలి అనేటువంటిది ఆశిస్తూ, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన, మనతో పంచుకున్న కూసుంపూడి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.